గ్రాట్యుటీ డబ్బులు వెంటనే రాజీనామా చేసిన కార్మికులందరికీ గ్రాట్యుటీ డబ్బులు వెంటనే నశించాలి. మోడర్న్ బీడీ ఫ్యాక్టరీ యజమాని మొండి వైఖరి. డౌన్ డౌన్ మోడర్న్ బీడీ ఫ్యాక్టరీ. డౌన్ డౌన్ మోడర్న్ బీడీ ఫ్యాక్టరీ. డౌన్ డౌన్ మోడర్న్ బీడీ ఫ్యాక్టరీ. నశించాలి యజమాన్యం మొండి వైఖరి. నశించాలి యజమాన్యం మొండి వైఖరి. తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిందాబాద్. తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ IFTU జిందాబాద్. IFTU తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ IFT ఆధ్వర్యంలో ఆర్మూర్లో గల మోడర్న్ బీడీ ఫ్యాక్టరీ ముందు ధర్నా చేయటం జరిగింది. ప్రధానంగా రాజీనామా చేసిన కార్మికులకు అనేక సమస్యలు అయినప్పటికీ యాజమాన్యం గ్రాట్యుటీ డబ్బులు ఇవ్వకపోవటం అనేది అన్యాయమైంది. ఈ విషయంలో లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా తెలియజేసినాం. వాళ్ళు కూడా చూడనట్లు కంపెనీ వాళ్ళతో కుమ్మక్కై వ్యవహరిస్తున్న తీరు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ కంపెనీలో పనిచేసినటువంటి కార్మికులకు చాలా రోజుల నుంచి బట్వాడ కానీ అట్లాగే వర్దీ పేరు మీద చేపించుకున్నటువంటి బీడీల పైసలు కానీ ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఆ డబ్బులు ఇవ్వాలని చెప్పేసి రాజీనామా చేసిన కార్మికులందరికీ వెంటనే గ్రాట్యుటీ డబ్బులు ఇవ్వాలని చెప్పేసి యాజమాన్యంతో మాట్లాడడం జరిగింది. వారం రోజుల సెటిల్మెంట్ చేసి ఇస్తానని చెప్పేసి కార్మికులు అందరి సమక్షంలో ఆయన హామీ ఇచ్చిండు. మోడర్న్ కంపెనీ మేనేజర్ లక్ష్మీనారాయణ వారం 10 రోజుల సెటిల్మెంట్ చేయకపోతే ఇంకా ఇంతకంటే ఎక్కువ మంది కార్మికులతోటి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టి యాజమాన్యం యొక్క మెడల వంచుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా రెక్కాడితే కానీ డొక్కాడని పేద కార్మికులు చాలామంది ఉన్నారు. సరిగ్గా కంపెనీ నడవటం లేదు, పని చేసిన వాళ్ళకు బట్వాడలు ఇవ్వటం లేదు. ఈ విషయంలో లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఫిర్యాదు చేసి చాలా రోజులైనా లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నిమ్మక్కు నీరెత్తినట్లున్నారు. కాబట్టి వాళ్ళు ఇకనైనా స్పందించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వాళ్ళు స్పందించి యాజమాన్యంపై తగు చర్యలు తీసుకోకపోతే అవసరమైతే కార్మికులందరూ నిజామాబాద్లో కూడా ధర్నా కార్యక్రమాలు చేయాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ తరఫున తెలియజేస్తున్నాం.